హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ జనరల్ అకౌంటింగ్ అండ్ ప్రిన్సిపల్స్లోని అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ అండి. సో ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో మనం అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చూసుకున్నాము. అదేవిధంగా చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. సో ఇది పార్ట్నర్షిప్ ఒకవేళ ఉంటే అకౌంటింగ్ ఎలా చేస్తారు. ఇప్పుడు ఒక బిజినెస్లోని సింగిల్ ఓన్డ్ కంపెనీ అవ్వచ్చు, అంటే ఒక్క పర్సనే పెట్టచ్చు, లేదా 4-5 పర్సన్స్ లేకపోతే 2-3 పర్సన్స్ కలిపి పెట్టచ్చు, ఒక బిజినెస్ని రన్ చేయొచ్చు. దాన్ని ఏమంటారు, పార్ట్నర్షిప్ అంటారనమాట. సో ఇక్కడ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి బిజినెస్ని అకౌంటింగ్ ఎలా చేస్తారు అన్నది డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందంటే, వెన్ 2 or more పర్సన్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ ఇన్ ఏ బిజినెస్ టు షేర్ దేర్ ప్రాఫిట్స్ యాజ్ వెల్ యాజ్ లాసెస్. ఏదైనా ఒక బిజినెస్ రన్ అవుతున్నప్పుడు దాని యొక్క ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఈక్వల్గా షేర్ చేసుకునే వ్యక్తుల్ని 2 or more పర్సన్స్ ఉంటారనమాట, రైట్. దాన్ని ఏమంటారంటే పార్ట్నర్షిప్లో ఉంది అని అంటారు, రైట్. దెన్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో సెక్షన్ 4 ప్రకారము పార్ట్నర్షిప్ అంటే ఏంటి అంటే, రిలేషన్షిప్ బిట్వీన్ ద పర్సన్స్ హూ ఆర్ అగ్రీ టు ద షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ని ఎవరైతే పర్సన్స్ షేర్ చేసుకుంటారో ఆ రిలేషన్ని పార్ట్నర్షిప్ అంటారు అని సెక్షన్ 4 ఆఫ్ ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం మనకి డెఫినేషన్ అనేది ఉంది. దెన్ ఎవరైతే పర్సన్స్ మనకి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతారో విత్ వన్ అనదర్, వాళ్ళని ఇండివిజువల్గా ఏమంటారంటే పార్ట్నర్ అంటారు, రైట్. ఒక బిజినెస్లోని పార్ట్నర్షిప్లోని ఎవరైతే కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు కదండి, 2 or more పర్సన్స్ ఉంటారు కదా, ఒక్కొక్క పర్సన్ని ఇండివిజువల్గా పార్ట్నర్ అంటారు. కలెక్టివ్గా వాళ్ళందరినీ కలిపి ఫర్మ్ అంటారు. సో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడాను ఫర్మ్ నేమ్ మీద జరుగుతాయండి. ఏ ఒక్క పార్ట్నర్ పేరు మీద మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగవు. వీళ్ళందరూ కలెక్టివ్గా కలిసి బిజినెస్కి ఒక పేరు పెట్టుకుంటారు, ఆ పేరు మీద లావాదేవీలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫర్మ్కి దెర్ ఈజ్ no separate legal entity. Remember this point. పార్ట్నర్షిప్కి సెపరేట్గా ఎలాంటి లీగల్ ఎంటిటీ కూడా ఉండదు. పార్ట్నర్షిప్కి సెపరేట్గా ఎలాంటి లీగల్ ఎంటిటీ కూడా ఉండదు. పార్ట్నర్షిప్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ని ఇండివిజువల్గా పార్ట్నర్స్ అని పిలుస్తారు, కలెక్టివ్గా వాళ్ళని ఫర్మ్ అంటారు. బిజినెస్ లావాదేవీలన్నీ కూడా ఫర్మ్ నేమ్ మీద మాత్రమే జరుగుతాయి. అలాగే పార్ట్నర్షిప్కి ఎలాంటి లీగల్ ఎంటిటీ కూడా ఉండదు, రైట్. సో మనకి కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ ఉన్నాయి, ఏవైతే టర్మ్స్ని మనం పార్ట్నర్షిప్లో యూజ్ చేస్తామో నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. నెక్స్ట్ 2 or more పర్సన్స్ ఉంటారండి. ఎస్, సింగిల్ పర్సన్ ఉంటే అది పార్ట్నర్షిప్ కాదు, రైట్. మోర్ దాన్ 2 పర్సన్స్ ఉంటే లేదా 2 పర్సన్స్ అట్లీస్ట్ ఉంటే దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాం. సో మనకి పార్ట్నర్షిప్లోని అట్లీస్ట్ 2 పర్సన్స్ కమింగ్ టుగెదర్ ఫర్ ఏ కామన్ గోల్, రైట్. అంటే ఏంటి, ఇక్కడ మినిమం నెంబర్స్ ఎంత ఉండాలండి పార్ట్నర్స్ ఇన్ ఏ ఫర్మ్ క్యాన్ బీ 2 members. అండ్ మ్యాక్సిమం నెంబర్ కూడా లిమిట్ ఉందండి, మినిమం 2 members. మ్యాక్సిమం యాక్చువల్గా కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మ్యాక్సిమం నెంబర్స్ కెన్ నాట్ బీ మోర్ దెన్ 100 persons. బట్ ఇది చేంజ్ అయిందండి. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ టు బి 50 అండర్ రూల్ 10 ఆఫ్ ద కంపెనీస్ మిస్లేనియస్ యాక్ట్ 2014. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ కెన్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 50 partners నౌ యాజ్ పర్ 2014 యాక్ట్ ప్రకారం. క్లియర్. యాక్చువల్గా మనకి పార్ట్నర్షిప్ తీసుకుంటే ఒక బిజినెస్లో మినిమం ఎంతమంది ఉండాలి, 2 members ఉండాలి. మ్యాక్సిమం కూడా లిమిట్ ఉంది. కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము యాక్చువల్గా 100 members, మ్యాక్సిమం 100 members. 100 members కంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ ఏ బిజినెస్లోనే ఉండకూడదు. అదేవిధంగా 2014లో ఇట్ హ్యాస్ చేంజ్డ్. పార్ట్నర్షిప్స్ ఎంతమంది ఉండాలి, ఇట్ కెన్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 150 partners. సారీ 50 partners. 50 మంది కంటే ఎక్కువ మంది ఉండకూడదండి. ఇట్ కెన్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 50 partners. క్లియర్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ వస్తే మ్యాక్సిమం ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ డీడ్ అంటే పార్ట్నర్షిప్ ఇన్ ఏ బిజినెస్ అంటే ఎంతమంది, నాట్ మోర్ దెన్ 50 members. క్లియర్. అగ్రిమెంట్ అయితే ఇక్కడ మనకి పార్ట్నర్షిప్లోని అగ్రిమెంట్ అనేది ఉండాలి బిట్వీన్ 2 or more persons టు డూ బిజినెస్. సో బిజినెస్ జరగాలి అంటే మనం ఎంత ప్రాఫిట్స్ షేర్ చేసుకోవాలి, లాస్ వస్తే మనకి ఎలా షేర్ చేసుకోవాలి, అంతా కూడా ఒక అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది. అయితే ఇక్కడ అగ్రిమెంట్ అన్నది దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్ట్నర్స్. క్లియర్. సో మనకి
మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక బిజినెస్లోని, ఆ 10 మంది మధ్యలోనే ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. క్లియర్. ఆ అగ్రిమెంట్ అనేది వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ని గుడ్ అంటే ఒక మంచిగా మెయింటైన్ చేయడం కోసం అగ్రిమెంట్ అనేది అనమాట. ఇక్కడ అగ్రిమెంట్ అనేది మేడం రిటర్న్ ఫామే ఉండాలా అని అంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు రిటర్న్ ఫామ్, ఇట్ కెన్ బి ఓరల్. రైట్. ఓరల్ అగ్రిమెంట్ కూడా వ్యాలిడే, రిటర్న్ అగ్రిమెంట్ కూడా వ్యాలిడే. కానీ ఓరల్ అగ్రిమెంట్ అంటే మాట జస్ట్ ఇంత ఇంత మనం పంచుకుందాము ఇంత అని చెప్పేసి ఓరల్గా అనేసుకొని ఊరుకున్నారనుకోండి, ఆదిలో బాగానే ఉంటుంది, ప్రారంభంలోని బిజినెస్ స్టార్ట్ అయినా బాగానే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైనా మనీ దగ్గర డిస్ప్యూట్స్ రావచ్చు కదా. సో ఒకవేళ డిస్ప్యూట్స్ అరైజ్ అయితే ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా ఉండదన్నమాట. అప్పుడు ఇలా అనుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా అనేసి. సో దానికోసం ఏం చేస్తారంటే మ్యాక్సిమం బిజినెస్లో ఏంటంటే అగ్రిమెంట్ని రిటర్న్ ఫామ్లో రాస్తారు. అలాగని ఓరల్ అగ్రిమెంట్ కూడాను వ్యాలిడే. అర్థమైంది కదండి. సో అగ్రిమెంట్ కెన్ బి written or oral agreement, but to avoid the disputes it is preferred the partners have a written document. Clear. అదేవిధంగా మనకి బిజినెస్ ఈ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ మీద కదండి మనకి బిజినెస్ లావాదేవీలన్నీ కూడా జరుపుకుంటాము. ఇక్కడ కో ఓనర్షిప్ ఆఫ్ ఎ ప్రాపర్టీ డస్ నాట్ అమౌంట్ టు ద పార్ట్నర్షిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ మనం కొన్నాం అనుకోండి, ల్యాండ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. రైట్. ల్యాండ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మన ఇద్దరం కలిసి ల్యాండ్ కొనేటప్పుడు మనం పార్ట్నర్స్ కాదండి, దాన్ని కో ఓనర్షిప్ అంటారు. ఇట్ డస్ నాట్ అమౌంట్ టు ద పార్ట్నర్షిప్. సో ఇక్కడ కో ఓనర్షిప్ ప్రాపర్టీ డస్ నాట్ అమౌంట్ టు ద పార్ట్నర్షిప్. అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రోహిత్ సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి జాయింట్గా ఒక ల్యాండ్ కొన్నారు. సో ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా జాయింట్ ఓనర్స్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అవుతారు. దే ఆర్ నాట్ ద పార్ట్నర్స్. రైట్. అదే ఇఫ్ దే ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్ దే విల్ బి కాల్డ్ పార్ట్నర్స్ అంటారు. అర్థమైందండి. ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని కొన్నారు. ఆ ల్యాండ్ని కొనేటప్పుడు వాళ్ళని ఏమంటారంటే కో ఓనర్స్ అంటారు. అంటే దాన్ని ఎలాంటి ప్రాఫిట్స్ లేకపోతే మళ్ళీ రీసేల్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు కొనుక్కోలేదు, జస్ట్ క్యాజువల్గా కొనుక్కున్నారు. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడానికో దేనికో కొనుక్కున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు కో ఓనర్స్ అంటారు. దే ఆర్ నాట్ ద పార్ట్నర్స్. అదే ఇప్పుడు చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో ఏం చేస్తారు, కొంత ల్యాండ్ని కొనుక్కొని తక్కువ రేటుకి దానికి టైం వచ్చినప్పుడు ఎక్కువ రేటుకి అమ్మడమో లేకపోతే అక్కడ బిల్డింగ్ కట్టి మళ్ళీ రీసేల్ చేయడమో చేస్తారు. అలా ఉంటే కనుక దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. రైట్. ఇఫ్ ఎ ల్యాండ్ పర్చేసెస్ అండ్ సేల్ ఆఫ్ ల్యాండ్ ఫర్ purpose of the profit, then it can be called as partners. Right. So this is about manaki 2 or more persons అనే అగ్రిమెంట్ అండ్ బిజినెస్. అదేవిధంగా మ్యూచువల్ ఏజెన్సీ అండి. మ్యూచువల్ ఏజెన్సీ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 5 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. రైట్. ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవాలి. రైట్. అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఒకటి, ప్రతి ఒక్క పార్ట్నరు కూడాను యాక్టివ్గా బిజినెస్ ఆపరేషన్స్లోని పార్టిసిపేషన్ ఉండాలి. ఎవ్రీ పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్. క్లియర్. ప్రతి ఒక్క పార్ట్నరు కూడాను బిజినెస్ యొక్క ఆపరేషన్స్లోని యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలి. సెకండ్ థింగ్, దేర్ ఎగ్జిస్టింగ్ ఈ రిలేషన్షిప్ ఆఫ్ ద మ్యూచువల్ ఏజెన్సీ బిట్వీన్ ఆల్ ద పార్ట్నర్స్. ఇప్పుడు 5గురికి కలిపి ఒక మ్యూచువల్ ఏజెన్సీని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఇట్స్ లైక్ ఒక పర్సన్ లాగా అనుకోండి. క్లియర్. సో ఈ మ్యూచువల్ ఏజెన్సీ అనే పర్సన్ ఏం చేస్తారంటే ఈ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడాను తనే ప్రధానంగా లావాదేవీలన్నీ కూడా చూసుకుంటారనమాట. ఈ పార్ట్నర్స్ అందరూ కూడాను ఆ మ్యూచువల్ ఏజెన్సీ తీసుకునే నిర్ణయాలకి స్టిక్ అయి ఉంటారు క్యాజువల్గా అయితే. రైట్. ఇక్కడ హీ కెన్ బైండ్ అదర్ పార్ట్నర్స్ బై హీస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బౌండ్ బై ద యాక్ట్స్ ఆఫ్ అదర్ పార్ట్నర్స్. క్లియర్. విత్ రికార్డింగ్ టు ద బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్. ఇక్కడ ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ లేకపోతే కనుక దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ. అర్థమైందండి. ఒకవేళ పార్ట్నర్షిప్ అనేది లేకపోతే మ్యూచువల్ ఏజెన్సీ అనేది యాబ్సెంట్గా ఉంటుంది. తర్వాత షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్. సో ఎనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే పార్ట్నర్షిప్లోని మనకి ప్రాఫిట్స్ని ఏ విధంగా షేర్ చేసుకుంటారు. ప్రాఫిట్సే కాదండి, ఇన్ కేసు లాస్ వచ్చినా కూడా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవడం అంటే లాస్ని షేర్ చేసుకోవడం అంటే ఏంటంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. సో ఈ ఇయర్ మనకి 1 lakh లాస్ వచ్చింది. సో
ప్రతి ఒక్క పర్సన్ 20,000 పెట్టాలి. 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్క పర్సన్ నుంచి ఇంత కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి, లేదా క్యాపిటల్ ఫండ్లోంచి తీసి మనం పెట్టాలి అలా అన్నమాట. సో ఇక్కడ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే, ఇనీషియల్గా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారము అగ్రిమెంట్లో కనుక ఒక్కొక్క పర్సన్కి ఇంత షేరింగ్ ఉంటుంది అని రాసుకుంటే అంత షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో అగ్రిమెంట్లో మన పార్ట్నర్స్ ఏ విధంగా అయితే వాళ్ళు ఒక అగ్రిమెంట్ ప్రకారం రాసుకుంటారో ఆ విధంగానే వాళ్ళు ప్రాఫిట్స్ని లాసెస్ని కూడాను షేర్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ అగ్రిమెంట్లోని ఎలాంటి షేరింగ్ గురించి లేదనమాట. సో ఇలా ప్రాఫిట్ షేర్ చేసుకోవాలని లేదు. అలాంటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అందరికీ ఈక్వల్గా ప్రాఫిట్ అనేది షేర్ అవుతుంది. అర్థమైందండి? ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్, దెన్ ఏమవుతుందంటే అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తారు ప్రాఫిట్స్ని. తర్వాత ఇంతకుముందు నేను మీకు చెప్పిన దాని ప్రకారం ఏదైనా చారిటబుల్ యాక్టివిటీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కోసం ఎవరైనా 4-5 వ్యక్తులు కలిసి పార్ట్నర్షిప్గా స్టార్ట్ చేస్తే అది పార్ట్నర్షిప్ పరిధిలోకి రాదు. ఓకేనా? ఇఫ్ సమ్ పర్సన్స్ ఒక 10 మంది కలిసి ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రాఫిట్, రైట్? సో వాళ్ళని పార్ట్నర్స్ అన్నారనమాట. If some persons join hands for the purpose of some charitable activity, it will not be termed as a partnership. సో ఇక్కడ లయబిలిటీ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటే, లయబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ బాధ్యత. ఎప్పుడైనా సరే మనం ఒక బిజినెస్ అగ్రిమెంట్లోని దిగాము అంటే మనకంటూ కొంత బాధ్యత ఉంటుంది బిజినెస్ పట్ల. అదే ఇక్కడ బిజినెస్ పట్ల ప్రతి ఒక్క పార్ట్నర్కి బాధ్యత ఉండడం అనమాట. అంటే కంపెనీ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు షేర్ చేసుకోవడమే కాదు, కంపెనీకి లాస్ వచ్చినప్పుడు, బిజినెస్కి లాస్ వచ్చినప్పుడు, ఈవెన్ తన యొక్క ప్రైవేట్ అసెట్స్ని అమ్మైనా సరే ఆ కంపెనీకి ఉన్న డెట్స్ని తీర్చే విధంగా ఉండాలి. అంత లయబిలిటీగా ఉండాలన్నమాట పార్ట్నర్షిప్, రైట్? దెన్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి ఏంటంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఈజ్ అన్ ఇన్కార్పొరేటెడ్ పార్ట్నర్షిప్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008 విత్ లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, సో ఇది ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ కార్పొరేట్ బిజినెస్ టెక్నిక్ అనమాట. ఆల్టర్నేటివ్ కార్పొరేట్ బిజినెస్ టెక్నిక్. సో దీనివల్ల మనకి పార్ట్నర్స్కి బెనిఫిట్ ఎలా ఉంటుందంటే, లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అంటే కొంతవరకు మాత్రమే వాళ్ళకి బాధ్యత వహిస్తారు. అదేవిధంగా పార్ట్నర్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆర్గనైజేషన్లోని, ఇంటర్నల్ స్ట్రక్చర్లోని. ఓకే, సో దే ఆర్ పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ అగ్రిమెంట్ మీద బేస్ చేసుకొని ఇక్కడ లిమిటెడ్గా లయబిలిటీ ఉంటుంది అనమాట పార్ట్నర్షిప్లోని. క్లియర్? సో లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే అన్లిమిటెడ్ అండి. లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎప్పుడు కూడా అన్లిమిటెడ్. సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లోనే ఉంది లిమిటెడ్ అని. క్లియర్? ఇక్కడ ఏంటంటే లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్లో ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఫర్మ్ లాస్లో వచ్చినా తన ప్రైవేట్ అసెట్స్ని అమ్మైనా సరే, ప్రైవేట్ అసెట్స్ని సేల్ చేసైనా సరే తన ఫర్మ్ యొక్క డెట్స్ని పే చేసే విధంగా ఉండాలన్నమాట. అది లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్. దెన్ లిమిటెడ్ లయబిలిటీలు ఎలా ఉంటుందంటే, ఒక కొంతవరకు వాళ్ళకి లిమిటెడ్గా ఉంటుంది బాధ్యత అన్నది పార్ట్నర్స్కి, బిజినెస్లో ఉన్నటువంటి పార్ట్నర్స్కి. అదేవిధంగా నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్. యాక్చువల్గా మన ఇక్కడ పార్ట్నర్షిప్కి దెర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ అని చెప్పాం. పార్ట్నర్షిప్కి దెర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. బట్ ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఈజ్ ఏ కార్పొరేట్ లెవెల్, రైట్? ఇట్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ కార్పొరేట్ బిజినెస్ వెహికల్ అని చెప్పాము. అండ్ ఇట్ హ్యాస్ ఏ లీగల్ ఎంటిటీ సెపరేట్ ఫ్రమ్ హిస్ పార్ట్నర్స్, రైట్? సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి లీగల్ ఎంటిటీ ఉంటుంది. దెర్ ఇస్ ఎ సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి. డోంట్ బీ కన్ఫ్యూజ్. పార్ట్నర్షిప్కి మనకి దెర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ, right? A partnership firm has no separate legal entity, but a limited liability partnership has a separate legal entity. Then every limited liability partnership shall have at least 2 persons undali, right? And shall also have at least 2 individuals as a designated partners, of whom at least one shall be resident in India. అంటే ఇక్కడ ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో ఏ విధంగా ఉంటుందంటే అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ ఉండాలి. అందులో ఒక పార్ట్నర్ ఇండియా రెసిడెంట్ అయి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి మీకు అర్థం అవ్వాలి, ఫారినర్స్ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యారు. ఫారినర్స్ కూడా ఆ కంపెనీలోని పార్ట్నర్స్గా ఉండొచ్చు. క్లియర్?
దెన్ థర్డ్ పాయింట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారము ఇట్ షాల్ నాట్ బి అప్లికేబుల్ టు ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో ఈ యాక్ట్ ఉంది కదా, పార్ట్నర్షిప్ యాక్ట్ అన్నది లిమిటెడ్ లయబిలిటీకి వర్తించదు. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఈజ్ అప్లికేబుల్ టు ద పార్ట్నర్షిప్, బట్ ఇట్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్కి సెపరేట్గా లీగల్ ఎంటిటీ ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లోని కనీసం టూ పార్ట్నర్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ 2 ఇండివిజువల్స్ ఉండాలి. అందులో ఒక పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. దెన్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ మనకుంది 1932. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద అఫైర్స్ ఆఫ్ ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ని ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కనుక అప్రోప్రియేట్ పర్సన్ని వాళ్ళు అపాయింట్ చేస్తారనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కాంపిటెంట్ ఇన్స్పెక్టర్ ఫర్ దిస్ పర్పస్. సో సెంట్రల్ గవర్నమెంట్ అవసరమైతే ఒక అధికారిని కూడాను నియమిస్తుందన్నమాట. అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్. నెక్స్ట్ ఏంటండి? పార్ట్నర్షిప్ డీడ్. సో పార్ట్నర్షిప్ ఎప్పుడు మనకి ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది? ఇన్ కేస్ ఎ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ అమాంగ్ ద పార్ట్నర్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అయితే మనకి పార్ట్నర్షిప్ అనేది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, రైట్? ఇక్కడ మనకి మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఎయిదర్ ఓరల్ ఆర్ రిటర్న్. బట్ టు అవాయిడ్ ద డిస్ప్యూట్స్ మనం మ్యాక్సిమం రైటింగ్ ఫామ్లోనే రాస్తామన్నమాట, రిటర్న్ ఫామ్లోనే ఉంటుంది డాక్యుమెంట్. సో ఇక్కడ పార్ట్నర్షిప్ యాక్ట్ డస్ నాట్ రిక్వైర్ దట్ ద అగ్రిమెంట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. సో మనకి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద పార్ట్నర్షిప్ అకౌంట్. సో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారము మనకి అగ్రిమెంట్ అనేది మస్ట్ బి రైటింగ్లోనే ఉండాలి అనేవి లేదనమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్ దట్ ద అగ్రిమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ ఫామ్, బట్ వేరెవర్ ఇట్ ఈస్ ఇన్ రైటింగ్ ద డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ పార్ట్నర్షిప్ డీడ్ అంటారనమాట. ఎక్కడైతే ఒకవేళ కనుక అగ్రిమెంట్ అనేది ఓవరాల్గా కాకుండా రిటర్న్ ఫామ్లో ఉంటుందో దాన్ని ఏమంటారు? పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. ఓకేనా? పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారము ఎక్కడా కూడా అగ్రిమెంట్ అనేది రిటర్న్ ఫామ్లోనే ఉండాలి అనే నిబంధన అయితే లేదండి, రైట్? ఇన్ కేసు వాళ్ళ అగ్రిమెంట్ అనేది రిటర్న్ ఫామ్లో ఉంటే కనుక ఆ అగ్రిమెంట్ని పార్ట్నర్షిప్ డీడ్ అని అంటారు. అందులో మనకి ఏంటేంటి ఉంటాయంటే ఇట్ ఆల్ డీటెయిల్స్ అబౌట్ ద ఆస్పెక్ట్ ఎఫెక్టింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిజినెస్. సో పార్ట్నర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ గురించి పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క పార్ట్నర్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, క్యాపిటల్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో ఎలా షేర్ చేసుకోవాలి, లాసెస్ ఎలా షేర్ చేసుకోవాలి, అవన్నీ కూడా మనకి పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటాయన్నమాట. అర్థమైందా అండి? పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి అంటే, ఒక పార్ట్నర్షిప్ మనకి ఎగ్జిస్టెన్స్లోకి రావాలి అంటే పార్ట్నర్స్ మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి. ఆ అగ్రిమెంట్ అనేది రిటర్న్ అవ్వచ్చు, ఓరల్ అవ్వచ్చు. ఓరల్ అయితే ప్రాబ్లం లేదు, బట్ రిటర్న్ అయితే కనుక పార్ట్నర్షిప్ డీడ్ అని అంటారు, రైట్? పార్ట్నర్షిప్ డీడ్లో మనకి ఏంటేంటి ఉంటాయంటే బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్ గురించి, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ యొక్క డీటెయిల్స్ గురించి, ప్రతి ఒక్క పార్ట్నర్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో దాని గురించి, అలాగే ప్రాఫిట్స్ వస్తే ఎంత రేషియో ప్రాఫిట్స్ షేర్ చేసుకోవాలి, లాసెస్ వస్తే ఎలా షేర్ చేసుకోవాలి, అలాగే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఒకవేళ తీసుకుంటే ఎలా పే చేయాలి, లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా పే చేయాలి, ఇవన్నీ గురించి కూడా మనకి పార్ట్నర్షిప్ డీడ్లో ఉంటుందన్నమాట, రైట్? సో ఇప్పుడు కూడా పార్ట్నర్షిప్ యాక్ట్ మనకి ఇట్ వాజ్ ప్రాపర్లీ డ్రాఫ్టెడ్ అండ్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద ప్రాసెస్ ఆఫ్ ద స్టాంప్ యాక్ట్ ప్రకారము మనకి పార్ట్నర్షిప్ డీడ్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అకౌంటింగ్ ఇన్ పార్ట్నర్షిప్ అంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియో అండి. మీకు ఇంతకుముందు చెప్పాను, పార్ట్నర్షిప్ డీడ్ సైలెంట్ ఉంటే దెన్ ప్రాఫిట్స్ లాసెస్ పార్ట్నర్స్ మధ్యలో ఈక్వల్గా షేర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. క్లియర్? ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్ దెన్ ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ టు బి షేర్డ్ ఈక్వల్లీ అమాంగ్ ద పార్ట్నర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాంట్రిబ్యూషన్, రైట్? దెన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇన్ కేసు కనుక మనకి పార్ట్నర్షిప్ డీడ్లోని ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని ఉంటే కనుక ఇంట్రెస్ట్ పే చేయాలి. లేకపోతే దెర్ ఇస్ నో పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై హిమ్. తన ద్వారా కాంట్రిబ్యూట్ చేసిన క్యాపిటల్ మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ కావాలి అని
క్లెయిమ్ చేసే అధికారం ఏ పార్ట్నర్కి ఉండదు. నో పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ దేర్ క్యాపిటల్, రైట్. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ కెన్ బి అలౌడ్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ అగ్రీడ్ బై ద పార్ట్నర్స్. ఇన్ కేస్ పార్ట్నర్స్ అందరూ కలిసి అగ్రీ అయితే కనుక దెన్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్, then there is no concept of interest on capital. No interest on capital is payable if the partnership deed is silent on the issue. అదేవిధంగా ఇంట్రెస్ట్ అనేది ఎలా పే చేస్తారంటే ఓన్లీ అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్లో ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దానిలోంచి వచ్చిన ప్రాఫిట్స్లోంచి మాత్రమే ఇంట్రెస్ట్ని పే చేస్తారు. నాట్ ఇఫ్ ద ఫర్మ్ ఇన్కర్స్ లాసెస్ డ్యూరింగ్ ద పీరియడ్. సో ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు పే చేస్తారు, తను ఇన్వెస్ట్మెంట్ చేసిన క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తారండి, ఒకవేళ బిజినెస్కి ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్లోంచి మనీ తీసి పే చేస్తారు. ఇన్ కేసు బిజినెస్కి లాస్ వస్తే ఇంట్రెస్ట్ పే చేయరు. అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్ సైలెంట్ ఉంటే ఇంట్రెస్ట్ పే చేయరు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో డీడ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటంటే పార్ట్నర్స్ కొంత అమౌంట్ని వాళ్ళ పర్సనల్ యూస్ కోసం తీశారనుకోండి, దాని మీద పార్ట్నర్స్కి ఇంట్రెస్ట్ వేయడం అనమాట. సో ఒకవేళ పార్ట్నర్షిప్లోని డీడ్లోని మనకి మెన్షన్ చేయకపోతే ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయరు. డ్రాయింగ్స్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేయరు. నో ఇంట్రెస్ట్ ఈజ్ టు బి చార్జ్డ్ ఆన్ ద డ్రాయింగ్స్ మేడ్ బై ద పార్ట్నర్ ఇఫ్ దేర్ ఇస్ నో మెన్షన్ ఇన్ ద డీడ్. ఇఫ్ దేర్ ఇస్ ఎ మెన్షన్ ఇన్ ద డీడ్ దెన్ దే విల్ బి ఛార్జ్డ్. అర్థమైంది కదండి. సో ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్. ఇప్పుడు క్యాపిటల్ ఎంతో కొంత అనుకుంటారు కదా పార్ట్నర్స్ అందరూ కలిసి. సో క్యాపిటల్ అమౌంట్ కంటే బియాండ్ అమౌంట్ ఏమైనా పెడితే కనుక ఒక పార్ట్నర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 పార్ట్నర్ ఉన్నారండి, బిజినెస్ 50 lakhs అనుకున్నారు. సో ప్రతి ఒక్క పార్ట్నర్కి ఎంత పడింది, 10 లక్షలు పడింది అనుకోండి. ఎవరైనా ఒక పార్ట్నర్ 10 లక్షలకి మించి ఎక్కువగా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ అనమాట. Okay, if any partner has advanced some money to the firm beyond the amount of his capital for the purpose of business. So business కోసం తన క్యాపిటల్ కంటే మించి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనమాట. ఇట్ షెల్ బి ఎంటైటిల్డ్ టు ద గెట్ ఎన్ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum అండి. సో సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, దాని మీద మనకి 6% ఇస్తారు. అదేవిధంగా రెమ్యునరేషన్ ఫర్ ద ఫర్మ్స్ ఆఫ్ వర్క్. ఈ పార్ట్నర్స్ ఉంటారు కదా, పార్ట్నర్స్కి ఎలాంటి శాలరీ ఉండదండి. నో పార్ట్నర్ ప్రాఫిట్స్ వస్తే షేర్ చేసుకుంటారు, లాసెస్ వస్తే షేర్ చేసుకుంటారు, కానీ నో పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఎ శాలరీ ఆర్ అదర్ రెమ్యునరేషన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. సో బిజినెస్ లావాదేవీలు చూసుకోవడంలో, బిజినెస్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడంలో వాళ్ళు ఎలాంటి శాలరీని సెపరేట్గా తీసుకోరు. రిమెంబర్ దిస్ పాయింట్. నో పార్ట్నర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ఎ శాలరీ ఆర్ అదర్ రెమ్యునరేషన్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద కండక్ట్ ఆఫ్ బిజినెస్ operations unless there is a provision for the same in the partnership deed. In case partnership deed లో అనుకుంటే కనుక they need to give the salary. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఒక 4-5 కలిసి పార్ట్నర్స్గా పెడతారు. బట్ ఒక 9 స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటారు. ఒక్క పర్సన్ మాత్రమే బిజినెస్ని రన్ చేస్తారనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడూ బిజినెస్ దగ్గర ఉండి చూసుకునే వ్యక్తి ఒక పర్సన్ ఉండిపోతారు. కాబట్టి ఆ పర్సన్ అంటే తను కూడా పార్ట్నరే, తనకి శాలరీ అనేది ఇస్తారనమాట. ఎందుకంటే రిమైనింగ్ 4 members బిజినెస్లోకి ఎంటర్ కారు, జస్ట్ ప్రాఫిట్స్ వస్తే షేర్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పార్ట్నర్కి శాలరీ ఇస్తారు. యాక్చువల్గా అయితే దెర్ ఇస్ నో పార్ట్నర్స్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్ ద శాలరీ అన్లెస్ దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఇన్ ద పార్ట్నర్షిప్ డీడ్. సో ఇక్కడ మనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి పార్ట్నర్షిప్ అకౌంట్లోని. సో నార్మల్ అకౌంట్కి పార్ట్నర్షిప్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదేనండి. మనకి పార్ట్నర్స్ నార్మల్ దానిలోని ఇండివిజువల్ పర్సన్ సోల్ ప్రొపరైటర్షిప్ ఉంటుంది. అదే పార్ట్నర్షిప్లో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. సో ఎక్సెప్షన్ ఏంటి అంటే కనుక సోల్ ప్రొపరైటర్షిప్లోని మనకి ఇవన్నీ ఉండవు. మెయింటెనెన్స్ ఆఫ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఉండదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఉండదు, అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ద రాంగ్ అప్రోప్రియేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఇన్ ద పార్ట్స్, దెన్ రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్, డిసొల్యూషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇవన్నీ కూడాను మనకి సోల్ ప్రొపరైటర్షిప్లో ఉండవు, రైట్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది పార్ట్నర్షిప్ అండ్ సోల్ ప్రొపరైటర్షిప్ అండి. దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రాఫిట్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఎలా ఉంటుంది, ఏదైతే మనకి పార్ట్నర్షిప్ డీడ్లోని అగ్రీడ్ రేషియో ఉంటుందో ఆ రేషియో బట్టి వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి షేర్ చేసుకుంటారు. ఇఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్ దెన్ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి.
సో దీనికోసం ఏంటంటే కనుక మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ని ఫర్మ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంతకుముందు మీకు చెప్పాను, పార్ట్నర్షిప్ డీడ్లోని అగ్రీడ్ అయితే కనుక క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అదర్వైజ్ ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయరు. సో దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఆన్ ద పార్ట్నర్స్ క్యాపిటల్ అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్లీ అగ్రీడ్ ఆన్ ద పార్ట్నర్షిప్ డేట్. అయితే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ క్రియేటెడ్ టు ద పార్ట్నర్స్ ఎట్ ద అగ్రీడ్ రేట్. ఏదైతే అగ్రీడ్ రేట్లో అయ్యారో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేషన్ చేసి సర్టెన్ టైం పీరియడ్లోని పార్ట్నర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. పార్ట్నర్స్ అనేవాళ్ళు కాంట్రిబ్యూషన్ అనేది అన్ఈక్వల్ అమౌంట్ ఉంటుంది, అదేవిధంగా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ పార్ట్నర్స్కి 2 సిచ్యువేషన్స్ ఉంటాయండి మనకి పార్ట్నర్షిప్ అకౌంట్లోని. కాంట్రిబ్యూషన్ ఈక్వల్గా షేర్ చేస్తారు, కాంట్రిబ్యూషన్ అన్ఈక్వల్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ అన్ఈక్వల్ అమౌంట్ అయితే అన్ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ బట్ షేర్ ప్రాఫిట్స్ ఈక్వల్లీ, రైట్? there are 2 situations. ఈ 2 సిచ్యువేషన్స్లోని మనకి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే పార్ట్నర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకళ్ళు 5 lakhs పెడతారు, ఒకళ్ళు 10 lakhs పెడతారు, ఒకళ్ళు 15 lakhs పెడతారు, ఒకళ్ళు 20 lakhs పెడతారు. వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అన్ఈక్వల్గా ఉండి ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో అవి ఈక్వల్గా షేర్ చేసుకుంటే, అలాంటప్పుడు ఎవరైతే ఎక్కువ, అంటే ఇప్పుడు దానివల్ల లాసే కదండి. ఎవరైతే పార్ట్నర్ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడో అతనికి లాసే కదా, ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి కూడా అదే ప్రాఫిట్ ఈక్వల్గా షేర్ అవుతుంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? తను పెట్టినటువంటి క్యాపిటల్ పైన తనకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తే కనుక దెన్ మనం అప్పుడు క్వాలిఫై చేయగలుగుతాం, రైట్? అర్థమైంది కదండి? పార్ట్నర్స్ కాంట్రిబ్యూషన్ అన్ఈక్వల్గా ఉంటే కనుక ప్రాఫిట్స్ ఈక్వల్గా షేర్ చేస్తే అటువంటి సందర్భంలోని క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటి? క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ సేమ్. ఓకే, కాంట్రిబ్యూషన్ సేమ్ ఉంటుంది బట్ ప్రాఫిట్ షేరింగ్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే అందరూ ఈక్వల్గా 5 lakhs పెట్టారు, గుడ్, 5 members. బట్ ప్రాఫిట్స్ వస్తే అన్ఈక్వల్గా షేర్ చేస్తున్నారు. అంటే ఒకరికి 5% ఇస్తున్నారు, ఇంకొకరికి 10% ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమే కదండి, అందరూ ఈక్వల్గా పెట్టారు అమౌంట్, సో ఇస్తే అందరికీ ఈక్వల్గా ప్రాఫిట్స్ ఇవ్వాలి. బట్ అలా ఇవ్వడం లేదు, డిఫరెంట్గా ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎవరికైతే తక్కువ ప్రాఫిట్ షేర్ ఇస్తున్నారో వాళ్ళకి తను ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 conditions టు గివ్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 2 conditionsని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్స్ కాంట్రిబ్యూషన్ అన్ఈక్వల్గా ఉండి ప్రాఫిట్స్ ఈక్వల్గా షేర్ చేసినప్పుడు, పార్ట్నర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఈక్వల్గా ఉండి ప్రాఫిట్స్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంట్రెస్ట్ని దేని నుంచి తీస్తారని చెప్పాను మీకు, బిజినెస్కి వచ్చినటువంటి ప్రాఫిట్స్లోంచి ఇంట్రెస్ట్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. దెన్ ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద క్యాపిటల్ డ్యూరింగ్ ద అకౌంటింగ్ పీరియడ్. సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏంటి? ఇన్ కేసు పార్ట్నర్ తన ఈ బిజినెస్ ఉన్నటువంటి పార్ట్నర్స్లోనే ఎవరైనా ఒక పార్ట్నర్ తన పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ని విత్డ్రా చేస్తే, అలా విత్డ్రా చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అయితే వేస్తారో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. ఒకవేళ కనుక అగ్రిమెంట్లోని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్ కేసు పార్ట్నర్షిప్ డీడ్లోని అగ్రిమెంట్లోని ఎక్స్ప్రెస్ చేస్తే కనుక ఇంట్రెస్ట్ అనేది వేయడం జరుగుతుంది అమాంగ్ ద పార్ట్నర్స్, రైట్? సో ఇక్కడ no interest is charged on the drawings if there is no express agreement among the partners. However, partnership deed so provides interest is charged at an agreed rate. సో ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ డీడ్లో మనం అనుకుంటే ఎస్ ఇంత డ్రా చేస్తే ఇంత ఇంట్రెస్ట్ వేయాలని అగ్రీ అయితే కనుక సో అది వేయడం జరుగుతుంది అనమాట డ్యూరింగ్ దట్ అకౌంటింగ్ పీరియడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్లు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి ఇట్ డిస్కరేజ్ ద ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ద డ్రాయింగ్ బై ద పార్ట్నర్స్. సో పార్ట్నర్స్ ఏంటంటే డబ్బులు తీయడానికి భయపడతారు. సో మనకి ఫర్మ్లో ఉండే మనీని పార్ట్నర్స్ గడికి తీసేస్తుంటే ఏమవుతుందండి, ఇక్కడ ఉన్న మన బిజినెస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. సో దాన్ని రిస్ట్రిక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ వేయాలి. ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ వేసామంటే పార్ట్నర్స్ కూడా ఒక భయం వేస్తుంది. డ్రాయింగ్స్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్లోంచి మనం తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది, మనం అనవసరంగా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, సో ఎందుకు తీసేయాలి అమౌంట్ని అన్నది వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇస్ ఏ గుడ్ థింగ్. చార్జింగ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డిస్కరేజెస్ ద ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ద డ్రాయింగ్స్ బై ద పార్ట్నర్స్. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేవి దోస్ ఆర్ క్రెడిటెడ్ టు, అంటే డ్రాయింగ్స్ మీద మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉందో అది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లోకి వెళ్తుంది. డ్రాయింగ్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంది. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అవుతుంది. పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయ్యి ఎక్కడ క్రియేట్ అవుతుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లోకి డెబిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అకౌంటింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండి. సో మనకి 2 or more పర్సన్స్ ఉండాలి. యాజ్ పర్ కంపెనీస్ మిస్లేనియస్ యాక్ట్ 2014 న్యూగా వచ్చిన దాని ప్రకారం ఏంటంటే కనుక మినిమం 2 members, మ్యాక్సిమం 50 members. ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ సైలెంట్ ఉంటే కనుక మనకి ఈ ప్రాఫిట్స్ అనేవి ఈక్వల్గా షేర్ చేస్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టెర్మినాలజీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను చెప్పండి. సో చాలామందికి తెలియదు, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా, సో ఐ థింక్ చాలా యూజ్ అవుతుంది మీకు ఇది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైము చాలా డెప్త్గా మీరు ఎనాలిసిస్, కొంతమంది కొన్ని క్వశ్చన్స్ మీద చాలా డెప్త్గా ఎనాలిసిస్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. మనకి ఈపీఎఫ్ఓలో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, 1-liners క్వశ్చన్సే వస్తాయి, మరీ డెప్త్గా మీ క్వశ్చన్స్ రావు. అక్కడే మీరు మిస్ చేయకండి. మహా అయితే 1-2 మనకి ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ వస్తాయి. మనలో కొంతమంది సీఏ చేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు నాన్ సీఏ మెంబర్సే ఎక్కువ మంది ఉంటారు. సో దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. లైక్ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇఫ్ పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ సైలెంట్ దెన్ ప్రాఫిట్స్ షేర్స్ డాష్ అని అడుగుతారు, ఈక్వల్గా షేర్ అవుతుంది. సో ఇంత 1-liner క్వశ్చన్స్ మాత్రమే మనకి జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ లేబర్ లాస్లో కానీ వస్తుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అంటారా, అది డెప్త్గా అడుగుతారు క్వశ్చన్స్. సో దానిలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, అన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. ఎలిమినేట్ చేసే అవకాశం కూడా మనకి ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది మనకి. అర్థమైందండి? సో కీప్ వాచింగ్, ప్లీజ్ షేర్ చేయండి అందరికీ, అండ్ డూ కామెంట్. నాకు మీరు కామెంట్స్ రూపంలో చెప్తే నేను రెక్టిఫై చేయగలుగుతాను. అదేవిధంగా మీకు ఏమైనా స్పెసిఫిక్గా వేరే టాపిక్ మీద కావాలి అంటే కూడా నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేశారంటే నేను టైం చూసుకొని దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది, అది అప్లోడ్ చేసేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్.